తమిళనాడులో ఓ కొత్త చర్చ నడుస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో అక్కడ ఆ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టిందట. అధికారం చేజిక్కించుకునేందుకు అంది వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదట. దానికోసం ఎంతవరకైనా తెగిస్తుందట. గెలుపు కోసం వలలు పన్ని పెట్టిందట. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బీజేపీ కూటమితో పీఎంకే చేతులు కలిపింది. పీఎంకే అధ్యక్షులు అంబుమణి రామదాస్ తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలుసుకొని ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు. పీఎంకే చేరికతో తమ కూటమి మరింత బలపడిందని, మరికొన్ని పార్టీలు కూడా తమతో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు పళనిస్వామి. తమది విక్టరీ అలియన్స్ అని ప్రకటించారు. అన్నాడీఎంకే నాయకత్వంలో ఎన్డీఏలో చేరేందుకు పీఎంకే చేతులు కలిపినట్టు అంబుమణి రామదాస్ తెలిపారు. మహిళల భద్రత, రైతులు, నిరుద్యోగం వంటి అంశాల్లో అధికార డీఎంకేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, డీఎంకేను గద్దెదించడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని చెప్పారు. మరోవైపు టీవీకే అధినేత హీరో విజయ్ కు సీబీఐ నోటీసులు ఇవ్వడం కూడా రాజకీయాల్లో భాగమేనంటున్నారు. సీబీఐ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీవీకే పార్టీకి, అధికార డీఎంకేకి, కేంద్రంలోని బీజేపీకి మధ్య జరుగుతున్న రాజకీయ చదరంగం హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 2025లో కరూర్లో విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించడం విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఊహించని దెబ్బ. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ పక్షపాతంగా ఉంటుందని భావించిన విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ సీబీఐ విచారణ సాధించుకున్నారు. ఇది ఒక రకంగా డీఎంకే ప్రభుత్వాన్ని నమ్మడం లేదనే సంకేతాన్ని ఇవ్వడమే కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లోకి కేసు వెళ్లేలా చేసింది. తమిళనాడులో బలపడాలని చూస్తున్న బీజేపీకి విజయ్ ఒక గొప్ప ఆయుధంలా కనిపిస్తున్నారు. విజయ్ తన తొలి రాజకీయ సభలో బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకేని రాజకీయ శత్రువుగా ప్రకటించారు. అయితే అమిత్ షా ఇటీవలి తమిళనాడు పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మాదిరిగా తమిళనాడులో విజయ్ను తమ కూటమిలోకి తెచ్చుకోవడం ద్వారా డీఎంకే వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలనేది బీజేపీ మాస్టర్ ప్లాన్. జనవరి 12న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని విజయ్కు సీబీఐ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా పర్యటన ముగిసిన వెంటనే ఈ పరిణామం జరగడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందనే చర్చ నడుస్తోంది. ఒకవైపు కేసు విచారణ పేరుతో విజయ్ను ఇరకాటంలో పెడుతూనే మరోవైపు రక్షణ కల్పిస్తామనే హామీతో పొత్తుల దిశగా చర్చలు జరిపే అవకాశం లేకపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ ముందు ఇప్పుడు 2 దారులున్నాయి. ఒకటి, సీబీఐ విచారణను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేయడం. 2, డీఎంకే నుంచి ఎదురయ్యే కక్ష సాధింపు చర్యల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవటం. ఒకవేళ ఆయన బీజేపీతో చేతులు కలిపితే అది ఆయనకున్న తమిళ జాతీయవాద ముద్రను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కానీ అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆయనకు కేంద్రం అండ అవసరమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.